హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరి ఎస్టర్డే వచ్చేసి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని మనం ఫోటోషాప్లో నేర్చుకున్నాం కదా. సో ఈరోజు పార్ట్ 2లో వచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్న ఫస్ట్ టూల్ గురించి నేర్చుకున్నాం. మార్క్ టూల్స్ అన్నిటి గురించి ఈరోజు మ్యాక్సిమం నేర్చుకున్నాము. అలాగే నిన్న ఫైల్ మెనూలోకి వెళ్ళేసి న్యూ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపించాను, ఈ టూల్స్ అపీర్ అవ్వడానికి. సో మరొకసారి నేను చూపిస్తున్నాను చూడండి. గో టు ఫైల్ మెనూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ ఉంటుంది. న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+N. ఈ న్యూ డాక్యుమెంట్ క్లిక్ చేసినప్పుడు మీరు ఒకసారి మీ సిస్టంలో కూడా ఫోటోషాప్లో చూస్తే ఇక్కడ పైన న్యూ డాక్యుమెంట్ కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫోటో, ప్రింట్, ఆర్ట్, ఇలిస్ట్రేషన్, వెబ్, మొబైల్, ఫిల్మ్ వీడియో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇదేంటంటే ఇప్పుడు మనం ఫోటోషాప్లో వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, మొబైల్ డిజైన్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు, ఫిల్మ్ అండ్ వీడియో సంబంధించిన వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఫోటోషాప్ని యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కొక్క వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, దాని రెజల్యూషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటోలోకి మనం వెళ్తే ఫోటో అనేది మనం ప్రింట్ చేస్తాం. ఫోటో మనం కెమెరాలో క్యాప్చర్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రింటింగ్కి ఎక్కువ క్వాలిటీ ఉండాలి, హై క్వాలిటీ ఉండాలి. సో ఇక్కడ మనకి కనిపించే దాంట్లో ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ ఫోటో అనేది అండర్ ప్రింటింగ్ కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చూడండి, రెజల్యూషన్ మ్యాక్సిమం 300 ppi ఉంది, విడ్త్ హైట్ 3 inches ఉంది, 300 ఉంది. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంచెస్లోనే ఉంటాయి అండ్ మ్యాక్సిమం రెజల్యూషన్ వచ్చేసి 300 ఉంటుంది. సో ఇక్కడ ఫొటోస్లో ఇంకా ప్రింటింగ్ అంటే సో లెటర్ ప్రింట్ చేయొచ్చు, తర్వాత ఇంకా ఏదైనా వేరే ఏమైనా డాక్యుమెంట్స్ ప్రింట్ చేయొచ్చు, ఇంకా PDF ఫైల్ ప్రింట్ చేయొచ్చు, ఇలా ఉంటాయి కదా. సో అట్లాంటి వర్క్స్ ప్రింటింగ్ సంబంధించిన క్యాలెండర్స్ వర్క్ కానీ ఇంకా ఎనీ ప్రింటింగ్ వర్క్ సంబంధించిన వర్క్ అయినప్పటికీ కూడా ఇక్కడ వాటి సైజు ప్రకారం అంటే లెటర్ సైజ్ ఎంత, లీగల్ సైజ్ ఎంత, సో A3, A6, A5 ఇవన్నీ పేపర్ సైజు. ఆ పేపర్ సైజు తర్వాత దాని బేసిక్ క్వాలిటీ, ఆ రెజల్యూషన్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ మీకు తెలుసు. మనం మామూలుగా పెన్తో డ్రాయింగ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోటోషాప్లోకి ఆ డ్రాయింగ్ తీసుకొని కలర్ ఫిల్ చేసేసి మళ్ళీ దాన్ని ప్రింటింగ్ ఇస్తారు. సో అప్పుడు వాటికి ఇది కూడా ప్రింటింగ్ కాబట్టి సో రెజల్యూషన్ అనేది 300 ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రెజల్యూషన్ 300 కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటి కూడా వెబ్సైట్ అనేది ఏంటంటే పబ్లిష్ చేస్తాం, ప్రింట్ చేయం. ఎక్కడ పబ్లిష్ చేస్తాం, వెబ్సైట్లో పబ్లిష్ చేస్తాం, మీడియాలో పబ్లిష్ చేస్తూ ఉంటాం. కాబట్టి పబ్లిషింగ్ వర్క్స్ అన్నిటికి కూడా మ్యాక్సిమం రెజల్యూషన్ అనేది 72 ఉంటుంది. ఇక్కడ మీకు 72 రెజల్యూషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది చూడండి, 72 ఉంది. ఇంకా వెబ్సైట్ని బట్టి వాటి వర్క్ని బట్టి ఇక్కడ లార్జా, మీడియమా, మినిమమా, స్మాల్ ఈ యొక్క సైజ్ అని ఇక్కడ డిఫాల్ట్గా ఇవన్నీ ఉన్నాయి. ఇక మొబైల్ వర్క్స్, మొబైల్ వాల్ పేపర్ డిజైన్ చేసేటప్పుడు, మొబైల్ థీమ్ డిజైన్ చేసేటప్పుడు సో వాటి సైజెస్ అన్నమాట ఇవి. మొబైల్ కూడా పబ్లిషింగ్ వర్క్స్ మీడియాలో మనం పబ్లిష్ చేస్తాం కాబట్టి వాటి రెజల్యూషన్ కూడా ఇక్కడ 72 ఉంది. ఇంకా ఫిల్మ్ అండ్ వీడియో కూడా అది కూడా పబ్లిషింగ్ వర్క్స్ సేమ్ ఇక్కడ. అయితే ఈ ఫిల్మ్ అండ్ వీడియోలో మనకి ఏంటంటే సో మనం చిన్నగా ఉన్నప్పుడేమో అంటే ఒక 10 years బిఫోర్ ఎలా ఉంటుందంటే మనము DVలో చూసాం, అంటే బ్లాక్ అండ్ వైట్ ఉండి ఓన్లీ ఒక చిన్న పెద్ద టీవీలో వాటిలో చూస్తూ వచ్చాం. తర్వాత ఆ DV క్వాలిటీ వెళ్ళిపోయిన తర్వాత మనకేమొచ్చాయి, HD క్వాలిటీ వచ్చాయి. మరి అలా క్వాలిటీని బట్టి పబ్లిషింగ్ ఫిల్మ్ అండ్ వర్క్స్ అండ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం వాళ్ళు ఉపయోగించే కెమెరా, తర్వాత వాళ్ళు యూజ్ చేసే డివైస్ బేస్గా కూడా ఇక్కడ వాటి రెజల్యూషన్ అండ్ సైజ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 2K, 4K, HD, 4K వాటి సైజు, మళ్ళీ DVలో NTSC, DV తర్వాత ఇలాగా ఈ ఫిల్మ్ సంబంధించిన సైజెస్ క్వాలిటీ ఉంటాయి. కానీ రెజల్యూషన్ మాత్రం పబ్లిషింగ్ వర్క్ కాబట్టి 72 ఉంటుంది. సో ఇక్కడ మనం న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తాయి.
తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రతి డాక్యుమెంట్కు ప్రిసెట్స్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ సపోజ్ ఇక్కడ మనము ఇది డిఫాల్ట్గా ఉంది 1280720 ఉంది, 19201080 ఉంది. ఇప్పుడు ఫోటో ఉంది, ఫోటోకి వచ్చేసి సో ల్యాండ్స్కేప్లో ఇలా ఉంది. వెబ్సైట్ మీకు వెబ్సైట్లో ఇక్కడేమో హెచ్డి వాల్పేపర్ 1 డిఫాల్ట్ సెట్టింగ్ అనమాట. ఇది ఇక్కడ చూడండి ప్రిసెట్ డీటెయిల్స్ ఇక్కడ విడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, రెజల్యూషన్ వచ్చేసి పిక్సెల్ ఇంచెస్ అండ్ పిక్సెల్ సెంటీమీటర్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఇది కూడా పిక్సెల్ పైన కనిపిస్తుంది. కలర్ మోడ్ అనమాట, ఆర్జీబీ ఉంటుంది, సిఎంవైకే ఉంటుంది. ఇది వైట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట, బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలా ఎలా ఇవి కూడా మీకు చూపిస్తాను. తర్వాత కలర్ ప్రొఫైల్. సో కలర్ ప్రొఫైల్స్ వచ్చేసి ఇది మీకు ఫర్దర్గా నేను వర్క్ చేసే ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఈ కలర్స్ ప్రొఫైల్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది. తర్వాత పిక్సెల్ యాక్సెప్ట్ రేషియో అంటే స్క్వేర్ పిక్సెల్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న యూట్యూబ్ రేషియో కానీ లేదా ఇప్పుడున్న ఎల్ఈడి టీవీస్ అన్నీ కూడా స్క్వేర్లోనే ఉంటాయి. సో వాటికి సంబంధించిన రేషియోస్. డివి పాల్ అంటే ఇది స్క్వేర్లో ఉండవు అనమాట, వైట్ స్క్రీన్లో ఉండవు, మామూలు డివి రూపంలో ఉంటాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి ప్రిసెట్ డీటెయిల్స్. ఒకవేళ మనకి ఇది ఉంది, ఇలా కాకుండా విడ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 19201080 కాకుండా ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేసేటప్పుడు 2000 ఉంది, 2000 మనం ఎంటర్ చేయాలనుకోండి, ఏమి రిమూవ్ చేసేసి 2000, హైట్ 110, సపోజ్ ఇది 1000 పెట్టానుకోండి, 1000 పిక్సెల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఓరియంటేషన్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఇదేమో వర్టికల్ ఉంటుంది, ఇదేమో హారిజాంటల్ ఉంటుంది. రెజల్యూషన్ అండ్ పబ్లిషింగ్ వర్క్ 72 పెట్టినా. ఇక్కడ కలర్ మోడ్ వచ్చేసి ఆర్జీబీ తీసుకుంటున్నా. అంటే నేను ఏ కలర్లో అయితే థీమ్ని తయారు చేస్తున్నానో అదే కలర్లో రావాలంటే ఆర్జీబీ తీసుకోవచ్చు. అలా కాకుండా పబ్లిషింగ్ వర్క్స్ ఉంటాయి. పబ్లిషింగ్ వర్క్స్కి ఏమో సిఎంవైకేల్ అంటే ఇప్పుడు మ్యాగజైన్ డిజైన్స్ కానీ పేపర్ డిజైన్ చేసేటప్పుడు మనం సిఎంవైకే పెట్టుకోవాలి. ఇక్కడ దీంట్లో సిఎంవైకే చూపించడం లేదు, మ్యాగజైన్ ఇక్కడ సిఎంవైకే అని ఉంటుందన్నమాట. ఓకే, సో సారీ ఇక్కడ సిఎంవైకే ఎందుకు చూపించడం లేదంటే ఇది వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ అదే ప్రింటింగ్ తీసుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ సిఎంవైకే, గ్రే స్కేల్, బిట్ మ్యాప్, ల్యాబ్ కలర్స్ చూపిస్తుంది. ప్రింటింగ్, బుక్ ప్రింటింగ్, వాల్పేపర్ ప్రింటింగ్ ఇవి మ్యాక్సిమం సిఎంవైకేలో తీసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక వాల్పేపర్ తయారు చేయాలి అనుకుంటే ఆర్జీబీలో, అంటే మనం ఎగ్జాక్ట్ థీమ్ కలర్స్ కనిపించాలంటే ఆర్జీబీలో తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అనే ఆప్షన్ మీద ఇస్తే ఇలాగ మనకి చూడండి ఎగ్జాక్ట్గా హెచ్డి క్వాలిటీలో 1920 వైట్ స్క్రీన్లో మనకి ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫోటోషాప్లో మనం చూస్తే ఫస్ట్ టూల్ వచ్చేసి మార్క్ టూల్ అనమాట. సో మీకు ఆ మార్క్ టూల్ ఉంది, సింగిల్ కాలం మార్క్ టూల్ ఉంది. ఇక్కడ నాకు కొంచెం టైప్ చేయడానికి కూడా ప్రాబ్లంలు ఉంది. మీరు మీ ఫోటోషాప్లో చూస్తే మీకు ఈ 4 టూల్స్ మీకు కనిపిస్తాయి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక రెక్టాంగులర్ మార్క్ టూల్ డ్రా చేస్తాం. చూడండి నేను రెక్టాంగులర్ మార్క్ టూల్ తీసుకున్నా, జస్ట్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ న్యూ లేయర్లో వర్క్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసిన క్రియేట్ న్యూ లేయర్ అని కనిపిస్తుంది చూడండి. మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి అంటే రైట్ సైడ్ మీకు కింద ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన న్యూ లేయర్ ఏర్పడుతుంది. ఇలా రెక్టాంగులర్ మార్క్ తీసుకున్న తర్వాత ఈ రెక్టాంగులర్ మార్క్ టూల్ని మనం హ్యాండిల్ చేయడానికి ఇక్కడ పైన 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ గురించి యూజ్ చేస్తూ ఈ రెక్టాంగులర్ మార్క్ టూల్ ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడున్న ఫస్ట్ టూల్ వచ్చేసి న్యూ సెలెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి యాడ్ సెలెక్షన్, థర్డ్ వన్ వచ్చేసి సబ్స్ట్రాక్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్సెక్ట్. సో ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఒక మార్క్ టూల్ తీసుకున్నాము. ఈ మార్క్ టూల్లోకి ఎగ్జాంపుల్గా నేను కలర్ ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. సపోజ్ బ్లూ కలర్ ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఏంటి ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. ఈ ఫోర్గ్రౌండ్ కలర్ క్లిక్ చేసిన తర్వాత కలర్ సెలెక్ట్ చేసుకొని ఆల్ టు బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు ఈ రెక్టాంగులర్ మార్క్ టూల్ అనేది కలర్ ఫిల్ అయిపోయింది, చూసారు కదా. తర్వాత ఇక్కడ సెలెక్షన్ ఉంది కదా, సెలెక్షన్ ఇలా ఉంది.
సో దీన్ని డీసెలెక్షన్ అయిపోవాలంటే కంట్రోల్ ప్లస్ డి అంటే డీసెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది జస్ట్ రెక్టాంగులర్ మార్క్ టూల్ తీసుకున్నాం, ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ ఇచ్చాము, కలర్ ఫిల్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఇదే రెక్టాంగులర్ మార్క్ని డ్రా చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, యాడ్ సెలెక్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, యాడ్ సెలెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యాడ్ సెలెక్షన్లో మళ్ళీ నేను ఇంకొక మార్క్ టూల్ తీసుకొని ఇలాగ డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఇంకొక షేప్ ఫామ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను, కలర్ ఫిల్ అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ ప్లస్ డి సెలెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 2 షార్ట్ కట్ నేర్చుకున్నాం. ఒకటి ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్, రెండోది కంట్రోల్ ప్లస్ డి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏముంది, ఇక్కడ మనం చూసినట్లయితే సబ్స్ట్రాక్ట్ ఉంది. ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. మళ్ళీ నేను న్యూ లేయర్ క్రియేట్ చేస్తున్నా, ఈ లేయర్ని హైడ్ చేస్తున్నాను, మళ్ళీ మార్క్ టూల్ డ్రాగ్ చేశాను, నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ సెలెక్షన్లో పెట్టాను, మళ్ళీ సబ్స్ట్రాక్ట్ ఇస్తున్నాను. ఇప్పుడేమైంది, ఆ మార్క్ టూలు కొంత భాగం కట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను, మళ్ళీ డి సెలెక్షన్, కంట్రోల్ ప్లస్ డి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకున్న లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్సెక్ట్ సెలెక్షన్ అనమాట. నెక్స్ట్ మార్క్ టూల్ డ్రాగ్ చేస్తున్నాను, మళ్ళీ ఇంటర్సెక్ట్ సెలెక్షన్ చేసుకున్నాను, జస్ట్ డ్రాగ్ చేశాను. చూడండి, హాఫ్కి డివైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్. చూడండి, ఇప్పుడు ఈ 4 మీకు షేప్స్ అక్కడ సెలెక్షన్ టూల్ ఉపయోగించి ఎట్లా చేస్తానో మీకు క్లియర్ కనిపిస్తుంది. చూడండి, ఇది ఓన్లీ ఫస్ట్ వన్ వచ్చేసి మార్క్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్షన్ తీసుకున్నాం, న్యూ సెలెక్షన్. ఇది సబ్స్ట్రాక్ట్ ఉపయోగించేసి ఇక్కడ ఉన్న సబ్స్ట్రాక్ట్ ఉపయోగించి చేసాం, యాడ్ సెలెక్షన్ ఉపయోగించి చేసాం. థర్డ్ వన్ వచ్చేసి సబ్స్ట్రాక్ట్తో ఇది చేసాం. ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్సెక్ట్. సో ఇలాగా మార్క్ టూల్ని మనము ఇక్కడున్న 4 ఆప్షన్స్ కూడా 4 సెలెక్షన్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఇలా నేను మార్క్ టూల్ ఉపయోగించాను కదా, మీరు ఎలిప్టికల్ మార్క్ టూల్, సింగిల్ రో మార్క్ టూల్, తర్వాత సింగిల్ కాలం మార్క్ టూల్ని ఒకసారి ట్రై చేయండి. ఓకే, మరి నేను రోజు మీకు క్లాసెస్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటున్నాను. తప్పకుండా ప్రతిరోజు ఈవినింగ్ 6కి అప్లోడ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ మీరు ఏదైనా వర్క్ చేసుకున్నా లేదా స్టడీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీరు ఈ క్లాసెస్ వినొచ్చు. మీకు తప్పకుండా ఇవి యూస్ఫుల్ అవుతాయి. మీకు ఈ క్లాసెస్ నచ్చినట్లయితే మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్